మీకు పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నా ప్రెగ్నెన్సీ రావడం లేదా? మీరు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతూ మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మీకు డాక్టర్స్ అడ్వైస్ చేశాక కూడా మీకు కొన్ని సందేహాలు ఉన్నాయా? హలో, నేను డాక్టర్ ధనలక్ష్మి, కన్సల్టెంట్ ఫ్రమ్ ఈవా ఐవీఎఫ్. మీకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా ప్రెగ్నెన్సీ అందట్లేదు, మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్టేషన్ అయ్యాక మీకు టెస్టులు చేసి డాక్టర్ గారు అడ్వైస్ చేసిన ట్రీట్మెంట్తో మీకు సందేహం ఉండి మీరు ముందుకు వెళ్ళలేకపోతే మాత్రం ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పేం కాదు. సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత మీ సందేహాలన్నింటినీ తీర్చుకొని ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ట్రీట్మెంట్ అడ్వైస్ చేశాక కూడా మీరు డిలే చేస్తే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెయిన్గా ఆడవాళ్లలో ఎగ్ కౌంట్ తగ్గుతూ ఉంటుంది, మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ క్వాలిటీ తగ్గుతుంది. సో దానివల్ల మీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. మీ రిపోర్ట్స్ని తీసుకొని ఆ పాత రిపోర్ట్స్తో ఒకసారి ఈవా ఐవీఎఫ్ని సంప్రదించండి. ఆ రిపోర్ట్స్ని మిమ్మల్ని అనలైజ్ చేశాక మీకు ఒక కరెక్ట్ అడ్వైస్ మేము ఇస్తాము.